అదేవిధంగా యావత్ జలవనరుల శాఖలో ప్రతి ఉద్యోగి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు సతీష్ గారు అంటే అందరి వారని చెప్పేసి వాళ్ళ మనసుల్లో బదిలిపరుచుకున్న సతీష్ గారు ఈరోజు మనందరి చేత సన్మాన సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. వారికి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న సీనియర్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇంజనీర్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు సార్ యొక్క బంధువులు మిత్రులు శ్రేయభిలాషులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. జలవనరుల శాఖ గడ్డ మీద 62 సంవత్సరాల క్రితం గుడు పోసుకుని ఈ డిపార్ట్మెంట్కే వెన్నెముకగా ఉండే లస్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆనాటి బిడ్డ ఈ రోజున మన ముందు ఈ విధంగా డిపార్ట్మెంట్కే హెడ్గా ఉన్నారు. ఆ రోజు వారు మన డిపార్ట్మెంట్ వెనుకగా లస్కర్స్ చేతుల్లో పెరిగిన బిడ్డ ఆ రోజు వాళ్ళు అనుకుంటారు ఈ డిపార్ట్మెంట్కే హెడ్ అవుతారని చెప్పేసి. కానీ ఆ దృష్టాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అందరికీ తెలుసు ఈ రోజు నా వేదిక మీద ఎంతమంది పెద్దలు వచ్చారంటే వారికి సన్మానించడానికి అదేవిధంగా వారికి సంతోషాన్ని పంచుకోవడానికి. సతీష్ గారు అందరి వారిలా ఎలా ఎదిగారు అంటే ఆయన మూలెంచుకుంటూ పుట్టారు. అంటే వారి నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడే వారు జన్మించారు. అయితే ఈ క్రమంలో ఉద్యోగం చేసే క్రమంలో అంతా కూడా నల్లేరు మీద నడకలాగా లేదు. మీ అందరూ చాలా మంది తెలిసి ఉండొచ్చు. వారు ఏడబ్ల్యూగా ఉన్నప్పుడు లేదా డిఈగా ఉన్నప్పుడు ఆ తర్వాత డిఈ తర్వాత ఎఫ్ఎస్సీగా పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎస్సీ కూడా చేయకుండా సిఈగా ఈఎన్సీగా ఎదిగే క్రమంలో అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు, అనేక తలనొప్పులు, అనేక సవాళ్లు ఇవన్నీ ఎదుర్కోబట్టే ఈ రోజున మన ముందు సంతోషంగా రిటైర్డ్ అవుతా ఉన్నారు. నేను సార్ దగ్గర వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు డిప్యూటీగా పనిచేశాను ఇరిగేషన్ డివిజన్ ఏలూరు కంట్రోల్లో కోయిగూడూరులో. ఆ సందర్భంలో నీరు జట్టు ప్రోగ్రాం జరిగేటప్పుడు అనేక సవాళ్ళు అంటే ఎవరూ భరించలేనంత సవాళ్ళని సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజున ఈఎన్సీగా ఉండడం అనేది చాలా విశేషం. డిపార్ట్మెంట్ గర్వకారణం. ఈ నీరు జట్టు ప్రోగ్రాంకు సంబంధించి ప్రగతి చూపించే క్రమంలో సార్ ఆ రోజున అప్పటి ఉమ్మడి 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లాని నంబర్1గా నిలబెట్టిన సందర్భంగా సార్కి మీ అందరి కర్తవ్యంతో అభివృద్ధి చేసుకుంటాం. ఇందాక వరహాల గారు పెద్దలు మాట్లాడి చెప్పారు. జనరల్గా ఇటువంటి సభలకి ఒకటి గౌరవం వస్తాము, కృతజ్ఞత వస్తాము. అదేవిధంగా యువ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజున పెద్దలు రిటైర్డ్ అవుతున్నారు. అనేక మంది అతిథులు కూడా వేదిక మీద మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క అనుభవాలు మనకేమైనా మా భవిష్యత్తు ఉపయోగపడతాయేమో. ఎందువల్లంటే సీనియర్స్ రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. రేపు పొద్దున ఈ జలవనరుల శాఖ యొక్క భారాన్ని మనమే పోయాలి, లక్షలాది ఎకరాలకి మనమే నీటిని సప్లై చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. జిల్లేరు గురించి సార్ సురాల్ గారు చాలా మంచి విషయాన్ని మనం నిర్ణయించారు. అది ఇంజనీర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ సుధాకర్ గారు కూడా ఆ యొక్క సమావేశంలో జరిగిన సిచ్యువేషన్ ధైర్యంగా ఏ విధంగా అయితే సతీష్ గారు ప్రజెంట్ చేశారో అది కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు అదేవిధంగా ఇంతమంది ఇక్కడికి వచ్చి చక్కగా ఈఎన్సీ గారిని సన్మానించుకోవడం అనేది సిఈ+ఈఎన్సీగా సన్మానించుకోవడం గొప్ప విషయం. ఏ కేడర్లో ఎవరు రిటైర్ అయినా కూడా అంతే గౌరవంతో చేసినట్లయితే డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ గురించి చాలా మంది మిత్రులు నాతో మాట్లాడుతున్నారు. మన ప్రమోషన్స్ అని అసోసియేషన్ లీడర్స్ గుర్తింపు ఉండదు, వాళ్ళకి ఫాలోవర్స్ ఉండరు. అటువంటి సందర్భాల్లో ఎలా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ప్రమోషన్స్ కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఇది సరైన వేదిక చెప్పేసి నేను భావించేది ఏంటంటే అసోసియేషన్ నిర్వహించే మీటింగ్కి రావాలి, కంటెస్ట్ చేయాలి, సమావేశాల్లో మీ వాళ్ళని కనిపించాలి. ఎవరో ఒకరిద్దరు నాలుగు వాళ్ళు కనిపించినప్పుడు మాట్లాడితే ఉపయోగపడదు. ఏదైనా ఇది ఈ వేదిక కూడా మన ఇంజనీర్స్ యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి మాట చెప్తా ఉన్నాను. ఇటువంటి మహోన్నత అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ని ఉద్దేశించి ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.